హలో ఇంటర్ స్టూడెంట్స్, రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి. దయచేసి ఎవరు కూడా మార్కులు తక్కువ వచ్చాయనో, ఎవరో ఏదో అనుకుంటారనో మీరు ఎవ్వరూ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి, కోవిడ్కి ముందు వేరు కానీ కోవిడ్ తర్వాత అన్ని రకాల సిచ్యుయేషన్స్ మారిపోయాయి. అందులో చదువు ముఖ్యమే అయినప్పటికీ కూడా అని ఎందుకంటున్నా అంటే, చదువు కంటే ప్రాణం ఇంకా ముఖ్యమైనది. దయచేసి తల్లిదండ్రులు ఎప్పుడూ మీరు ఫెయిల్ అయ్యారని ఏ తల్లిదండ్రులు, ఏ సమాజము ఎవరికి అవసరం లేదు. కాబట్టి మీరు కూడా అట్లాంటి ఏమీ ఆలోచించకండి. 1-2 మార్కులు తగ్గినా పర్వాలేదు, కాస్త ఫెయిల్ అయ్యాము అనే ఫీలింగ్ ఉన్నా కూడా తీసేసేయండి. ఎవ్వరు ఏమనుకోరు. అందరూ లైఫ్లో ఒకసారి ఫెయిల్ అయితే సక్సెస్ చాలా తొందరగా వెళ్ళడానికి అవకాశం ఉంది. దయచేసి ఇంటర్ స్టూడెంట్స్, ఏ స్టూడెంట్స్ అయినా రిజల్ట్స్, మార్క్స్ అనేవి ఒక సంఖ్య మాత్రమే. మీ నాలెడ్జ్ ఇవాళ ఆ టైంకి, మీరు పరీక్ష రాసే టైంకి అది గుర్తుంది అని అది రాస్తారు అంతే. అంత మాత్రం చేత తక్కువ కాదు. మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేసే అవకాశాలు చాలా ఉంటాయి. ఏమీ మునిగిపోయిన సందర్భం ఏం కాదు. ఒక్కసారి ఫెయిల్ అయితే జీవితంలో ఏం ఫరక్ పడదు. అట్లా చదువులో వెనకబడిన వాళ్ళు, జీవితంలో ముందుకెళ్ళిపోయిన వాళ్ళని మీరు అలాంటి సమయంలో గుర్తు తెచ్చుకోవాలి. ఆల్ ద బెస్ట్ అందరికీ, ఇంటర్ స్టూడెంట్స్కి, ఇంకెవరెవరు ఎగ్జామ్స్ రాశారో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్. రిజల్ట్ వచ్చిన తర్వాత ఎలా ఉన్నా కూడా తీసుకోగలిగే మానసిక పరిస్థితి ఉండాలి. సో కీప్ స్మైలింగ్, కీప్ హ్యాపీ.